సాగుతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. అట్లాగే ఈ మహాసభ మనం మిగతా మహిళా సంఘాలు కావచ్చు, మిగతా పూర్వ సంఘాలు పార్టీలు జరుపుకునే మహాసభలు చూస్తుంటారు. ఏవో మీటింగ్లు పెట్టుకుంటారు, తింటుంటారు, వెళ్ళిపోతుంటారు, అది ఒక జాతరలాగా నడుస్తూ ఉంటారు. కానీ మన మహాసభలో ఈ 3 సంవత్సరాల కాలంలో గతంలో మనం జరుపుకున్నటువంటి 3వ రాష్ట్ర మహాసభ సూర్యాపేట జిల్లాలో జరుపుకున్నాం. ఆ మహాసభ నుంచి ఇప్పటి వరకు ఈ 3 ఏళ్ల కాలంలో మన సంఘంగా తీసుకున్న కార్యక్రమాలు వచ్చిన ఫలితాలు ఏంటి, మహిళలకు ఏ రకమైన వెసులుబాటు దొరికింది, ఈ రోజు మన మీద పడుతున్న భారాలేంటి, రాబోయే కాలంలో మనకి ఎటువంటి కర్తవ్యాలు తీసుకోవాలి ఏంటి అనే దానికి రూపకల్పన చేయడానికి మహాసభలు తోడ్పడాలి. అంతటి కర్తవ్యం అనేది మన ముందుంది. ఈ మహాసభలకు మొత్తంగా మన దేశ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు వస్తూ ఉన్నారు. మరియం గావలే మన రాష్ట్ర ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి, అట్లాగే శ్రీమతి గారు ఆల్ ఇండియా అధ్యక్షురాలు, ఆల్ ఇండియా నాయకులు మన పుణ్యవతి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా మన మహిళా సంఘాన్ని ఒక ఊపి మహిళల సమస్య ఇది అని ప్రభుత్వం ముందు ఎజెండాలు చేపట్టిన నాయకులు. ఇప్పుడు తాను జాతీయ కోశాధికారిగా ఉన్నారు, తను వస్తున్నారు. అట్లాగే సుధా సుందరరామన్ అఖిల భారత కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, తను వస్తున్నారు. అంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటి, ఇక్కడ రాబోయే కాలంలో ఎటువంటి సమస్యలు తీసుకోవాలనే దానికి ఈ 4వ మహాసభ కొత్తగూడెం జిల్లాలో జరగబోయే ఈ మహాసభ ఒక వేదిక కానుంది. ఇంతటి మహత్తరమైన అవకాశం ఇక్కడ దక్కింది. 2వ అంశం, అసలు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగూడెం జిల్లా ఒక తలమానిక లాంటిది. ఎందుకంటే చాలా KTPS ఇక్కడే ఉంది, సింగరేణి ఇక్కడే ఉంది, రాష్ట్రం మొత్తం అల్లాడుతున్న భద్రాచలం, అందరి నోట్లలో నానుతున్నటువంటి భద్రాచలం ఇక్కడే ఉంది. ఇంతటి మహత్తరమైన వాటికి 3 ప్రదేశాలు ఇక్కడ అందరి నోడల్లో నానుతా ఉన్నాయి, తలమానికంగా ఉంది. ఇది ఈ కొత్తగూడెం జిల్లా ఇక్కడ దేశవ్యాప్తంగా 1,20,00,000 మంది సభ్యులుగా ఉన్నారు. దాదాపు 23-24 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది 1,20,00,000 మంది. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మంది మహిళలు మన మహిళా సంఘంలో చేస్తారు. మహిళలకు సంబంధించి అన్ని రకాల సమస్యలను తీసుకుని పనిచేయడంలో మన మహిళా సంఘం మెంబర్ 1గా ఉండే విషయం ఎప్పుడు స్టార్ట్ అయింది. 1936లో సంఘం ప్రారంభమై అనేక రకాలైన మహిళల సమస్యలు, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి హక్కులు చట్టాలు తీసుకొస్తే మహిళల దైనందిన జీవితాల్లో మార్పులు వస్తాయని అడుగడుగున అధ్యయనం చేసి మహిళల ఆస్తి హక్కుతో పాటు అసలు దేశంలో మహిళలకు ఆస్తి హక్కు అనే ముచ్చటి లేకుండే. కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం చేసి మహిళలకు ఆస్తి హక్కు ఉన్నప్పుడే ఒక ధైర్యం, భరోసా వస్తుంది. చంటూ దిక్కు ఆలోచించరు, ఎట్లా బతకాలి అనే దిక్కు ఆలోచించరు, మహిళల సాధికారతకు తోడ్పడుతుంది. కాబట్టి మహిళలకు ఆస్తి హక్కు కావాలని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మహిళల నుంచి 1 కోటి సంతకాలను సేకరించి నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఇచ్చి ఆ రకంగా మహిళలకు ఆస్తి హక్కు అమలు చేసే దాంట్లో మొట్టమొదటి మన రాష్ట్రమే అమలు చేసే దాంట్లో మన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ముఖ్య భూమిక పోషించింది. అట్లాగే రాష్ట్రంలో కానీ జాతీయంగా కానీ మహిళల సమస్యల మీద అధ్యయనం చేయడానికి మహిళా కమిషన్ అంటూ ప్రత్యేకంగా ఒకటి ఉండాలి. మహిళలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలంటే ఈ రాష్ట్రంలో మహిళల సమస్యలు ఉన్నాయి, మహిళల కోసం ఈ హక్కులు, ఈ చట్టాలు కావాలి, ఉన్న చట్టాల్లో ఇటువంటి మార్పులు చేర్పులు చెయ్యాలి అని మనకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయడానికి ఒక మహిళా కమిషన్ ఉండాలి. అది స్వతంత్రంగా పనిచేయాలి. అటువంటి మహిళా కమిషన్ కోసం కృషి చేసి ఈరోజు జాతీయంగా మహిళా కమిషన్ కావచ్చు, రాష్ట్రంలో మహిళా కమిషన్ కావచ్చు, మనం సాధించుకున్నాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎట్లా వచ్చినాయి, 50% మంది మహిళలు ఎక్కడంటే అక్కడ సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్గా అన్ని చోట్ల మహిళలు ఇట్లా కనిపిస్తున్నారంటే ఎంత పోరాటం చేయాల్సి వచ్చింది. దాని వెనకాల మన మహిళా సంఘం ఇతర మహిళా సంఘాలన్నింటినీ కలుపుకొని
ఆ రకంగా పోరాటం చేయడం ద్వారానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మనం సాధించుకున్నాం. అట్లాగే అసలు ఎక్కడ పోయినా మనల్ని అడుగుతారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన సంఘం అడుగడుగునా మహిళల సమస్యలను అధ్యయనం చేయడంలో, ఆ సమస్యలు మీద ప్రజల మహిళలందరినీ కదిలించి పోరాటంలోకి తీసుకురావడంలో, ఉద్యమాలకు తీసుకురావడంలో, ప్రభుత్వం మెడలు వంచి ఆ చట్టాలు ఆ హక్కులు సాధించుకోవడంలో మన సంఘం కృషి ఎట్లా ఉంది అనే దానికి మనందరికీ ఒకసారి స్ఫురణకు రావాలి. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, మద్య నిషేధం ఎక్కడెప్పుడన్నా అనుకుంటామా? ఇప్పుడు ఆ పదం పలకాలంటేనే కొంచెం వెనక ముందు అమ్మో సంపూర్ణ మద్య నిషేధం సాధ్యమవుతుందా, ప్రభుత్వం చేయగలదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అవి. కానీ సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమం నడిపి రాష్ట్రంలో మొత్తంగా 3 ఏళ్ల పాటు అసలు బీరు, బ్రాండీ, సారా, చీప్ లిక్కర్ ఏది లేకుండా చేసుకున్న ఘనత ఆ నడిపిన ఉద్యమం మన మహిళా ఉద్యమం. దానికి సారథ్యం వహించింది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. మనం పోరాడి సాధించుకున్నాం, నిర్భయ చట్టం సాధించుకున్నాం. పని ప్రదేశాలలో మహిళల పైన లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి, ఖచ్చితంగా వాటిని నిరోధించడానికి ఒక చట్టం పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని సాధించుకున్నాము. అట్లా అడుగడుగునా మనం ఎక్కడ మహిళల సమస్యలు ఏమొస్తున్నాయి, వాటిని ఎట్లా తీసుకోవాలి, మనం ఎట్లా దాన్ని పరిశీలన చేయాలి, ఎట్లా అధ్యయనం చేయాలి, దానిపైన మహిళలు ఎట్లా కదిలించాలి, ప్రభుత్వం ముందు ఎట్లా పెట్టాలి, ఆహార భద్రతకు సంబంధించి కావచ్చు, అన్ని రకాలైన అంశాలను తీసుకోవడంలో మన మహిళా సంఘం అనేది ముందుంది అనేది మన గమనంలో. అయితే అనేక హక్కులు, పోరాటాలు, చట్టాలు ఇవన్నీ చేసి సాధించుకుంటున్నాం, ఉద్యమాలు నడుపుతున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పటికీ మళ్ళీ కొత్త రూపాల్లో ఈరోజు ప్రపంచీకరణ నేపథ్యంలో, ఆర్థిక విధానాల నేపథ్యంలో మహిళల మీద కొత్త రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. యాసిడ్ దాడులు మనం గమనించామా? అత్యాచారానికి వాటికి సంబంధించి చట్టాలు కావాలి, అత్యాచార నిరోధక చట్టం కావాలని సాధించుకున్నాం. యాసిడ్ దాడుల రూపంలో, కొత్త రూపంలో ఈరోజు మన మీద దాడులు జరుగుతున్నాయి. రెండో దానికి వచ్చే వరకు సోషల్ మీడియా ఈరోజు దాన్ని ఉపయోగించి కూడా మహిళలను వేధించడానికి రకరకాల పెరుగుతున్న టెక్నాలజీని కూడా దానికి ఉపయోగించుకొని మహిళల మీద వేధింపులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం కుల దురహంకార హత్యలు ఏ రకంగా పెరిగిపోయినాయి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక దాని మీద అధ్యయనం చేసి, ఆ సమస్యల మీద పోరాటం చేసి ఒక చట్టం తెచ్చుకున్నామో, ఒకటి సాధించుకున్నామని కొద్దిగా రిలీఫ్ దొరికినాక ఇంకో కొత్త రూపంలో మహిళల మీద భారాలు పడతా ఉన్నాయి. హింస అనేది మహిళల జీవితంలో అంతర్భాగం అయిపోయింది. కొత్త కొత్త రూపాల్లో వస్తున్న వాటిని కూడా అధ్యయనం చేసి ప్రభుత్వం ముందు పెట్టి మహిళలందరినీ కదిలించి ఆ రూపంలో మళ్ళీ మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుంది? కత్వా ఘటన ఏంటి, ఉన్నావు ఘటన ఏంటి, అందులో నిందితులు ఎవరు? ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులే అక్కడ నేరస్తులకు కొమ్ముగాస్తున్న పరిస్థితి. ఈ ప్రభుత్వం మహిళలకు భద్రత, భరోసా కల్పించేది అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి కదా. ఊరికే బీజేపీని అంటున్నాం అంటే కాదు, అది అనుసరిస్తున్న విధానాలే ఈరోజు మహిళల భవిష్యత్తుకు పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. మొన్న మనం చూస్తాం గుజరాత్లో, ఈ మోదీనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ ఒక వర్గం పైన ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఒక మైనారిటీ వర్గాల మీద దాడి చేసి కూర్చున్న సందర్భంగా బిల్కిస్ బానో అని మహిళ పైన ఏ రకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కళ్ళ ముందే తల్లి మీద అత్యాచారం, కుటుంబ సభ్యుల మీద అత్యాచారం, బిడ్డను నేలకేసి కొట్టి చంపేసినారు. గర్భవతిగా ఉన్న ఇంటి పైన సామూహిక అత్యాచారం జరిగింది. ఎక్కడైనా ఇది అసలు ఒళ్ళు గగురుపాటు కాదు. ఎక్కడ బతుకుతున్నాం మనం? ఈ సమాజంలో మనకి ఎక్కడ భద్రత అనిపిస్తుంది? ఆమె మీద నేరానికి పాల్పడ్డ నిందితులను అనేక పోరాటాలు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తే క్షమాభిక్ష పేరుతో వాళ్ళకు వాళ్ళు బయటకు వచ్చి బజార్లు తిరుగుతుంటే ఆ అమ్మాయి హాయిగా బతకగలదా? మళ్ళీ ఎప్పుడు ఏ క్షణంగా ఎటువైపు నుంచి కొంచెం ఉందో ప్రమాదం అని భయపడే పరిస్థితి కదా. మహిళలకు ఏం సంగీతం ఇవ్వదలుచుకుంది? వాళ్ళను డబ్బులు బాగా మనం పోరాటాలు చేసి జైలుకు పోతే, ఒక పోరాట ఉద్యమంలో పోరాడి జైలుకు పోయిన వాళ్ళని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటామో ఆ రకంగా వాళ్ళను వెల్కమ్ చెప్పి, వాళ్ళకి స్వాగతం చెప్పి, దండలేసి మిఠాయి తినిపించి స్వాగతం పలికితే, ఈ ప్రభుత్వం మహిళలకు
ఏం చేస్తుంది అని ఒక పెద్ద ప్రశ్నార్థకమే కదా. రెస్లర్ల పోరాటం ఎంత పెద్ద పోరాటం. అసలు కుస్తీ పోటీలోకి మహిళలు పోవడానికి సిద్ధపడరు. అమ్మో మాకు నిషిద్ధం అనుకుంటారు. రాజకీయాలు ఎట్లా నిషిద్ధం అనుకుంటారో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నారు. అట్లాగే కుస్తీ పోటీలు మాకు సంబంధించినవి కావు అనుకుంటున్నారు. కానీ దాన్ని కూడా బద్దలు కొట్టి ఎందుకు లేదు మాకు అర్హత, ఖచ్చితంగా రెస్లర్లుగా మేము ఆ కుస్తీ పోటీల్లో పాల్గొంటామని చెప్పి ఆ రకంగా పాల్గొని ముందుకు వచ్చింది. సాక్షి మాలిక్ ఒలింపిక్ క్రీడల్లో మరి బంగారు పథకాన్ని సాధించి దేశ ప్రతిష్టకే గర్వకారణంగా నిలబడ్డది. ఆమె వీధుల్లోకి వచ్చింది. దినేష్ ఫోగట్ కుటుంబం మొత్తం వీధుల్లోకి వచ్చింది. ఏదైతే జాతీయ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు, మేము అక్కడ పని చెయ్యలేము, ఆయన వెంటనే సస్పెండ్ చేయండి, ఆయన మీద చర్య తీసుకోండి, ఆయన కొనసాగొద్దని ఢిల్లీ నడివీధుల్లో ఏడాది పాటు పోరాటం చేసిండ్రు. 40 రోజులు పూర్తిగా బజార్లలో నిలబడి నిరసన జరిపి ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఆ రోజు సాక్షి మాలిక్ మన భారతదేశం జెండా కప్పుకొని ఒలింపిక్ పథకం వచ్చింది అన్నప్పుడు నా దేశం బిడ్డవు నువ్వు, నా దేశానికి ప్రతిష్టం పెంచినావు, కీర్తిని ప్రపంచ నలుమూలలకు చాటినామని మెచ్చుకున్నావు కదా. మరి ఆ బిడ్డ ఈ రోజు అడుగుతుంది బజార్లోకి వచ్చి ఆయన ఉంటే మేము పని చేయలేమని. అసలు ఆడపిల్లలు బయటకు వచ్చి చెప్పుకోలేరు. మనం చూస్తున్నాం, ఇది మహిళా సంఘంలో పనిచేస్తుంటే లైంగిక వేధింపులు నా పైన జరుగుతున్నాయని ఏ ఆడపిల్ల చెప్పుకోలేదు. కానీ వాళ్ళు వచ్చి చెప్పారు. చెప్పినప్పుడు నువ్వు తీసుకోవాల్సిన చర్య ఏంటి? ఎవరి పక్షాలు నిలబడాలి. కానీ ప్రభుత్వం నిలబడలేదు. ఆమె చివరికి వాళ్ళకు వచ్చిన పథకాలన్నీ మేము గంగా నదిలో కలిపేస్తున్నామని కలిపేసి సాక్షి మాలిక్ నేను ఇక తప్పుకుంటాను అని చెప్పి